ఏమని రాస్తుందంటే ఈవెన్ ఐన్స్టీన్ హ్యాస్ 24 hours a day అని ఉన్నది. దాని అర్థం మనం గ్రహిస్తే అంతటి వాడికి 24 గంటలు సరిపోయింది అన్ని కనిపెట్టడానికి. మనం టైం లేదని చెప్పడానికి సిగ్గుపడాలి కదా. మనకు అలవాటు ఏమడిగినా నాకు టైం లేదండి. అది వచ్చిన తర్వాత 100కి 90 పాళ్ళు ఆ టైం లేదని తన వరకు వచ్చాక కూడా నేను దిగదింగుకునేవాడు. టైం లేదని మాట్లాడకూడదు. ప్రయారిటీ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో టైం లేదనుకోకుండా మీరు ఫిక్స్ చేసుకోండి. నాకు పుస్తకాలు చదివే అలవాటు లేక ఎప్పుడూ ఒక కోరుకుండేది. ఈ మధ్యనే చెప్తున్నాను, నేను రిటైర్ అయిపోతే నేను నా ఫామ్కి వెళ్ళిపోయి జేబీ రమణయ్యస్ గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్ ఆ బుక్ ఒకసారి చదువుకోవాలి అని కోరుకుంది. అంటే మనం సరిగ్గా చదవలేదు. పెద్దపాల శిక్ష పుస్తకం ఒకసారి పూర్తిగా చదవాలని కోరుకుంది. భగవద్గీత ఇవన్నీ పక్కన పెడతాం. ఇవన్నీ చిన్న చిన్న పుస్తకాలు ఎన్నో మన జీవితంలో విషయం. ఈ మధ్య నేను ఒక అలవాటు చేసుకున్నాను. యూఎస్ నుంచి వచ్చిన ఎవరు వచ్చేవాళ్ళు మన ఇంటికి వచ్చిన మన వాళ్ళకి ఇచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళకి పెద్దవాళ్ళ శిక్ష కొని 546 రూపాయలు రాజమండ్రి బుక్ స్టాల్లో దొరుకుతుంది. డిస్కౌంట్ పోతే 490. ఈ బుక్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. మనం ఒక ఇంటికి వెళ్ళాను, ఇస్తే తల్లిదండ్రులు ఉన్నారు, అంకుల్ మాకు శిక్ష పెట్టేసినప్పుడు ఇదంతా నేను చదవాలి. నేను మీరు చదువుతారనే తెచ్చేది, పిల్లల కోసం కాదు, వాళ్ళకి ఎలాగా రాదు, మీరు చదవండి. ఏదో రోజు కథ చెప్పుకున్నప్పుడు ఇందులో ఒక నీతి కథ వాళ్ళకి చెప్పండి. సో బుక్స్ చదవడం అనేది మనం మర్చిపోయాం. నాలాంటి వాడు చాలా సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాడు. మీకు ఇంకా ఆ టైంలో ఉన్నారు కాబట్టి జనరల్ బుక్స్ అంటే, జనరల్ బుక్స్ అంటే నీ కడుపు నా కత్తి ఇలాంటి నవలలు కాదు. ఒక నాలెడ్జ్ మనకి ఇచ్చే పుస్తకాలు, బయోగ్రఫీస్, పెద్ద పెద్ద అడ్వకేట్ బయోగ్రఫీ చదవండి. రోజు 10 పేజీలు చదవండి. ఇన్స్పైర్ చేస్తాయి. మనం చేసే తప్పులు తెలుస్తూ ఉంటాయి. మనకు జరుగుతున్న ఇన్సల్ట్, హ్యూమిలియేషన్ వాళ్ళు కూడా పడారు. సో మనం కూడా ఎదగచ్చు అని ఒక ధైర్యాన్ని ఇస్తాయి. సో ఈ న్యూ ఇయర్ నేను చేసుకున్న రిజల్యూషన్, రాత్రి 10ంటికి వెళ్తాను నేను లోపలికి, ఆఫీస్ అంతా పూర్తి చేసుకుని. అప్పుడు మా ఆవిడ సగం నిద్రలో ఉంటుంది. టీవీకి నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లైట్లన్నీ ఆపేసి టిఫిన్ తింటూ టీవీ మొత్తం చూస్తూ ఉంటాను. 2 గంటలు మన నిద్ర వచ్చే వరకు. ఏమిటో టీవీ చూస్తే నిద్ర రాదు, పుస్తకం పట్టుకుంటే వస్తుంది. చూసారా లేదు? ఆ టీవీ చూసి 2 గంటలు పడుకోవడం. వాళ్ళు ఎందుకు నాకు అనిపించింది, పుస్తకాలు చదవాలనుకుంటున్నాం కదా, ఈ టైం మనం ఎందుకు వాడుకోకూడదు అని అనిపించి ఒక రిజల్యూషన్ చేసుకున్నాం. ఆఫీస్ ఇంట్లోకి వచ్చాక టీవీ మట్టుకు చూడకూడదు. ఎంత సమయంలో 10 పేజీలలో రోజుకు ఒక పుస్తకం చదవాలి. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. ఆ మహర్షి చేసింది ఏదో నా దగ్గర మన దీనికి వెళ్ళాను, మసీద్ ప్రేర్ చేయడానికి మన బిల్డింగ్ కోసం. చక్కటి బుక్స్ ఇచ్చారు. ఖురాన్ తెలుగు అనువాదం, ముస్లిం మతం అదే ఎక్స్ట్రీమిస్ట్ కాదా, మతమానం ఏదో విధానం ఒక ప్రశ్న, ఇలాంటి బుక్స్ ఇచ్చారు. ఇప్పుడు మా క్రిస్మస్ పండుగ అవుతుంది. ఇక్కడ స్పీచ్ ఇవ్వమంటారా భయంతో మా పాస్టర్ గారు క్లెయిమ్ కావాలంటే ఓ బైబిల్ ఇవ్వండి నాకు అడిగాను. నిన్న తీసుకొచ్చాడు. నేను ఇన్ని అయిపోయాడు. అలాంటి పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నా భగవద్గీత, నా రామాయణాలు ఇవన్నీ కాకుండా అన్ని మతాలకు సంబంధించిన 10 పేజీలు చదువుతాం. లాస్ట్ టైం మన క్రిస్టియన్ పాస్టర్ గారు ఆయన మాట్లాడాడు, రెడ్డి గారు. ఫస్ట్ టైం మేము సీన్ ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అన్ని మతాల్లో ఉన్న సారాంశాలన్నీ చెప్పుకుంటూ, అంటే ఎంత చదివాడో అర్థం చేసుకో. తప్పేది నీవే మతం ఫాలో సారం పెట్టుకోవాలి. అలా ఏదో పుస్తకం చదవండి, బయోగ్రఫీ, లేదా జనరల్ బుక్, మీకు ఏది నచ్చితే అది, పురాణం ఏదో చదవండి. ఈ అలవాటు మీరు చేసుకుంటే 10 ఏళ్ళ తర్వాత మీ జ్ఞానం 10 రెట్లు పెరుగుతుంది. ఇటువంటి
సంస్కారవంతమైన పనులు చేయండి. చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, ఇన్ని చెప్పాడు, గుడ్డలో పనిచేసి రోజుకి 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళి 10:30కి కోర్టు, 2ంటికి భోజనం, మీరంతా మధ్యాహ్నం కోర్టుకు రావట్లేదు, మేము 5 వరకు పనిచేసేవాళ్ళం, మధ్యాహ్నం రండి, రాత్రి ఆఫీసు, ఇంటికి వెళ్ళాలి, పెళ్ళైన వాళ్ళకి పిల్ల పాప బాధ్యతలు, ఇవన్నీ చూసి ఏంటి ఇంక జీవితాన్ని అనుభవించద్దనా మమ్మల్ని అని ఒక ప్రశ్న కూడా మీకు రావచ్చు. నేను అనుభవించినట్టుగా జీవితం ఎవరు అనుభవించదు. అన్ని పనులు చేసుకుంటాను. స్నేహితులు ఉంటారు, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కంపార్ట్మెంట్ చేసుకోండి, సమయం కేటాయించుకోండి. 5 రోజులు కష్టపడితే 6వ రోజు ఫ్రైడే యూ డిజర్వ్ ఇట్, ఎంజాయ్ యువర్ లైఫ్. అంటే 2కి డేటికి రావడం కాదు, నీకు ఏం కావాలో నీ ప్యాషన్స్ ఏంటో తీర్చుకోండి. రీజనరేట్ అవ్వండి. సాటర్డే సండే ఫుల్గా పనిచేయండి. మళ్ళీ ఫ్రైడే వరకు ఒక 4 గంటల పనిచేయండి. ఫ్రైడే మీరు అనుభవించే ఆ లేజర్ మీరు చవి చూస్తారు. 35 ఏళ్ళ క్రితం ఆఫీస్ ఫ్రైడే ఈవినింగ్ తెరవకూడదు రూల్ పెట్టినవాడు నేను. ఈరోజు 90% ఆఫీస్ క్లోజ్ ఫ్రైడే. ఏం చేద్దంటే మనకి సాటర్డే సండే పనిచేస్తాం, మరి సెలవు ఎక్కడ ఉంది? సో ఫ్రైడే కుటుంబానికి వినియోగించాలి. కుటుంబం లేక ఇంకా బ్యాచిలర్స్ కూడా ఆనందించాలి. కుటుంబంతో చేయాలి. సోమవారానికి తయారండి. ఇవన్నీ చేస్తూ మనం కలిసినప్పుడు మీ ఆలోచనలు మీరు వింటాను. అంటే ఈ దశలో మీ ప్రొఫెషన్లు చూసి మీలో కలిగే స్పందన ఏంటో వచ్చే మీటింగ్లోను, ఆపే మీటింగ్లోను మీ నోటి ద్వారా మేము వినాలి. మేము ప్రతిసారి మేము చేసిన 7-8 ఏళ్ళలో రైటింగ్ స్కిల్స్ టెస్టులు పెట్టాం, అప్పటికప్పుడు ప్రాబ్లం ఇచ్చి స్పీచ్ పెట్టాం, క్విజ్లు పెట్టాం, ఎన్నో చేసాం. సర్వే ట్రైనింగ్ కూడా పెడతాం. ఎక్స్పర్ట్ హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్, విజరా టెస్టింగ్ ఎట్ల మీద క్లాసులు పెడతాం. ల్యాండ్ రెవెన్యూ మన అకౌంట్స్ నుంచి ఎవరికి తెలియదు, కొద్దిమందికి తప్ప. ఏ రిజిస్టర్ అంటే ఏంటి, అడగల్ అంటే ఏంటి, 1B అంటే ఏంటి, అసలు వీటి అర్థం ఏంటి, సర్వే నోటరీస్ యాక్ట్ ఏం చెప్తోంది, ఇటువంటివి ఒక ఎక్స్పీరియన్స్డ్ రెవెన్యూ పర్సన్స్ మీకు క్లాసులు తీసుకుంటాం. మీకు కావాల్సిన అంత సరంజామం ఇస్తాం. దాన్ని మీరు ఎలా వాడుకుంటారో వాడుకోండి. నచ్చకపోయినా కదండి, ఏదో సెంటెన్స్ మీకు నచ్చుతుంది, దాన్ని బట్టి ఎదగండి. వచ్చేసారి నుంచి మేము మాట్లాడము, మీరు మాట్లాడవలసి ఉంటుంది. మాట్లాడమంటామని రావడం అనేది మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోండి. చివరిగా ఇన్ని చేసి మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ? మిగిలిన ప్రొఫెషన్స్కి మనకి తేడా ఉంది. ఒక 15-20 సంవత్సరాల క్రితం ఇక్కడ హైకోర్టు జడ్జి గారు, ఆయనకి తెలుగు అంటే కొంచెం మమకారం. ఆయన సత్కరించడానికి కూర్చోబెట్టారు, స్పీచ్ ఆయన ఇస్తారు, వీటిని కూర్చున్నాను. ఆయన అందరూ లేచి, ఎన్నో సంవత్సరాలుగా మేము మాట్లాడటం మీరు విన్నాం, ఇది కాదు, మీలోంచి ఎవరో వచ్చి నేను టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాలి అన్నారు. అని ఆయన టాపిక్ న్యాయవాది, అతనిగా సామాజిక బాధ్యత, లాయర్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక టాపిక్ చెప్పి మాట్లాడాను. ఎవరో లేవలేదు. ఎందుకంటే ఇలాగే మాట్లాడబడితే తప్పు మాట్లాడతాను అప్పటికప్పుడు. ఎవరు మాట్లాడకపోతే నా పక్కన ఒక ఆయనకు వచ్చి, నువ్వు మాట్లాడవయ్యా, బరువు పోతుంది, మాట్లాడితే మనకి పెద్ద ఇంకా ఒక 5 నిమిషాలని ప్రిపేర్గా లేకుండా పెద్ద వచ్చాను. ఐ వాజ్ ది ఓన్లీ సోల్ స్పీకర్ దట్ డే. ప్రయత్నం చేద్దాం, మాకు సామాజిక బాధ్యత తెలిసిన ఆయనకి అనిపిద్దాం అనుకుని వచ్చాను. ఏం చెప్పాలి? సో నాకు ప్రతిరోజు ఏమనిపిస్తుందో ఈ ప్రొఫెషన్లో అదే చెప్తాం. అదే నాకు అనిపించింది, ట్రూత్ఫుల్గా నాకు సామాజిక బాధ్యత అనిపించింది.
అదే చెప్తాం అనిపించి నేను ఇలా చెప్పాను. అంటే సామాజిక బాధ్యత మీకు ఏముంది అన్న విషయం గురించి చెప్తాను. 2 నిమిషాలు ముగించాను. ప్రతిరోజు మనం కోర్టులకు వెళ్తాం. వెళ్ళగానే చేసి మొట్టమొదటి పని ఏంటి? జడ్జి గారికి నమస్కారం పెడతాం, ఆ సీట్కి నమస్కారం పెడతాం. ఎందుకు నమస్కారం? అది మనం గుడిగా భావిస్తాం. ఒక ధర్మం కాపాడే ఒక గుడి, అటువంటి గుడిగా మనం భావించి వెళ్ళగానే మనసా వాచ 2 చేతులతో దండం పెడతాం. జడ్జి కూడా దండం పెడతారు. అది మనకు కాదు, ఆ ధర్మాన్ని కాపాడే మన బాధ్యతని గుర్తిస్తూ దండం పెడతాం. సో ఇటువంటి గుడిలోకి మనం వచ్చినప్పుడు అసలు మన పాత్ర ఏంటి? ఈ గుడిలో దేవుడు ఉన్నాడు, భక్తులు ఎవరు? ప్లేయింగ్. దేవుడు ఎవరు? జడ్జి. మధ్యలో మనం పూజారా అని అనుమానం వచ్చింది నాకు. మనం పూజారి. సో మన రోజు ఏంటి? పూజారిగా. అసలు మన పాత్ర పూజారిగా యాక్షన్ తీసుకోవడమా అని ఒక అనుమానం. కాదు. మరి ఏంటి? దేవుడికి సంస్కృతం వచ్చు, భక్తుడికి సంస్కృతం రాదు. పూజారి భక్తుని అడుగుతాడు, అబ్బాయి ఎందుకు వచ్చావు? నా గోత్రం ఇదేంటి, మా అబ్బాయి పరీక్షకి వెళ్తాడు, లేదా అష్టోత్తరం చేయండి. ఈ గోత్రంతో దేవుడికి అర్థమయ్యే సంస్కృత భాషలో దేవుడికి వివరిస్తాడు. సో మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు క్యారీ హిస్ విష్ అండ్ హిస్ నీడ్ టు గాడ్ యాజ్ పూజారి. అదే అక్కడ చేస్తున్నాం మనం. క్లెయిమ్కి పాపం ఈ భాష తెలియదు. జడ్జి గారికి వీళ్ళు చెప్పమంటే ఏదేదో మాట్లాడతాడు, కుదించి ఆయన భాషలో చెప్పాలి. అది మనం పూజారిలా అక్కడ పంపుతున్నాం, చెప్తున్నాం. 2, ఇంత చెప్పాక దేవుడు వరం ఇవ్వకపోతే నువ్వు పూజ చేసావు కదా, పూజారిని కొట్టడుగా వీళ్ళు కొడతారా? కానీ నువ్వు అభిషేకం చేసావు, నా కొడుకు మర్చిపోయింది అని కొట్టడుగా ప్రయత్నం చేస్తాం. మనం కూడా అంతే. జయాపజయాలు చేతుల్లో లేవు, దేవుడు ఇవ్వాలి. మనం మనసా వాచ ఆయనకు అర్థమయ్యేలా చెప్తాం. 2, వాటి కనుక వీడి పరీక్ష వీడికి కోటేశ్వరుడు అయిపోతే ఈ పూజారికి వాటా ఇస్తారా? ఎవరు? ఆ ముందు ఇచ్చిన దక్షిణే. సో మనం కూడా ప్రొఫెషన్లో దక్షిణకే ఎంత అంటే ఫీజు మాత్రమే. నో షేరింగ్ బిజినెస్, లా ఫర్బిడ్స్ ఇట్. మన చట్టంలో చంపట్టి మన పెట్టుబడి పెట్టడం కానీ, గెలుపు ఓటములో వాటా పంచుకోవడానికి కానీ ఇది ఫర్బిడెడ్ మన రూల్స్ లో ఒకటి. దేర్ఫోర్ మనకి లాభనష్టాలతో సంబంధం లేదు. కృషితో వాడు చెప్పమని చెప్పడం, దక్షిణ మాత్రమే తీసుకోవడం, అది మన బాధ్యత. అందుకంతా లేదు. సరే భక్తులు వస్తారు, మనకి ఏం చేస్తారు? ఎక్కువసార్లు చూస్తాం. నేనే కారు స్కూటర్ కొనుక్కుంటే మొదటిసారి దేవుడి దగ్గరికి పెట్టుకెళ్ళి నేను కొన్ని అమ్మకాయ కట్టి ఈ కీని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి పూజ బాగా పసుపు రాయించి మొదలు పెడతాం. సో దేవుడి దగ్గర పూజ చేస్తాడు పూజారి. వెహికల్ మీకు దిగ్విజయం, ఎప్పుడు ఆపదలు ఉండకూడదని ఒక కత్తి పెట్టుకెళ్ళాడు. సార్ నేను పంటకు వస్తున్నాను సార్, మా తోటలో మొదటిసారి కత్తి వాడుతున్నాను, పూజ చేయండి చేస్తాడు పూజారి. ఇంకోటి వచ్చారు కత్తితో, సార్ ఇవాళ ప్రభాకరం పొడి చేస్తున్నాను చంపేస్తాను సార్, పూజ చేయండి సార్ అంటే పూజారి చేస్తారా? చేయండి. సో ఒక విచక్షణ ఉన్నారు పూజారి. ఈ దక్షిణకి ప్రలోభపడి ధర్మాన్ని తప్పి నీ వృత్తి చేయకూడదు. మనం కూడా న్యాయవాదులు కూడా వాడు తీసిస్తాడన్నాడు కదా అని ప్రతి కేసు కూడా చేయడం కాదు. నీకు ఒక బాధ్యత, ఇది అధర్మం, ఇది ధర్మానికి దగ్గరగా వెళ్ళాలి అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఉండాలి. అలాగే పూజారిగా మనం వ్యవహరించడమే మన సొసైటీకి మనం చేసే గొప్ప మేలు. ఇది నేను ఆ రోజు చెప్పేవాడిని తప్పుడు కొట్టాడు, వెళ్ళేటప్పుడు తెచ్చేవాడిని, మీరేంటి పేరేంటి కుసమి చేసి వెళ్ళిపోయి ఒక వారం పోయిగా ఆయన డివిజన్ బెంచ్ లో ఉండగా
రెండో జడ్జి రాజమండ్రి నుంచి వెళ్ళి జడ్జి అయిన రవికుమార్ ఎస్ రవి నాకు క్లాస్ పెట్టారు. ఏమైనా మీరు రాజమండ్రి కదా అని అడిగారండి. అవునండి. మీ ఊళ్ళో ప్రభాకర్ ముందు ఒక ఆయన మాట్లాడారండి అని నీకు తెలుసా అని. వారిని కొంచెం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పారు. నాకు తెలియని ఒక అర్థం చెప్పాడా ఆయన ప్రొఫెషన్ గురించి. నేను చాలా ఇంప్రెస్ అయిపోయానని చెప్పాను. అంటే ఒక్క మాట చెప్తే ఆయన తెలీదా, ఆయన కూడా తెలుగు ఒక్కొక్కసారి మనకు తెలియని విషయాలు ఎక్కడైనా తెలుసుకుంటూ ఉంటాం. సో వినడం అలవాటు చేసుకోండి. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ గుర్తెరిగి కుటుంబానికి మీ బాధ్యతను గుర్తెరిగి ఎదుగుతుంది. ధర్మం మీద గాడి తప్పకుండా పైకి ఎదిగి నేను చెప్పిన ఈ చిట్కాలు ఏమన్నా పనికొస్తే వాడు ఇంకా మనం స్వయం కృషితో కొన్ని నేర్చుకుని మీరు అందరూ వృద్ధిలో కావాలి. ప్లేస్ ఉండాలి. అన్ని వర్గాలు క్రిమినల్ సివిల్ అన్ని చోట్ల ప్లేస్ ఉంది. ప్లేస్ ఎంతమందికైనా ఉంది. ఒకళ్ళని అనుకోదు, ఎంతమందికైనా ఉంది. మనం లోపమే తప్ప ప్లేస్ లోపల లేదు. అక్షయపాతారు దాన్ని ఏమంటారండి, అదే విమానం పుష్పక విమానం ఎంతమంది ఎక్కించుకుంటుంది. Therefore, be sincere to yourself, to your conscience. Feel responsible to your family and feel responsible to society. Feel responsible to the system and protect this system in a gentle manner without using ferocious words. With this, I wish every youngster all the bright future in Rajahmundry, wherever you are in this profession. And before we part, మేము అందరికీ అన్ని చేయలేము, కానీ ఓ 10 మందికి ఉపయోగపడే పుస్తకం ఇద్దామైనా మనసుకి హాయిగా ఉంటుంది. సెక్రటరీకి చెప్తే ఆయన వైస్ ప్రెసిడెంట్ కలిసి 10 కాదని 40 తేవాలి. మనం 40 వచ్చాయి, కానీ 100 ఉన్నాం. కానీ 100 సో నేను ఎవరిని ఎక్స్ వైని పికప్ చేసేవడం ధర్మం కాదు. కాబట్టి మీ పేర్లు ఇందాక వేసిన డబ్బాలో వేసినందుకు 40 పేర్లు చేస్తాం. ఎవరికి వస్తే వాళ్ళకి ఇదే మంచి ప్రారంభం అనుకుని మిగిలిన వాళ్ళు నెక్స్ట్ టైం నాకు వస్తుందని ఆశతో మళ్ళా మీరు రావాలని ఈ అవకాశం ఇచ్చిన